కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి ముడుపును ఎలా కట్టాలి అంటే, ముడుపు కట్టే రోజున తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రం చేసుకొని నిత్య దీపారాధన చేయాలి. వినాయకుడికి మీ కోరిక విన్నరించి ఆ తర్వాత ముడుపు కట్టాలి. గిన్నెలో కొద్దిగా పసుపు, గంధం, పచ్చకర్పూరం వేయాలి. ఆ గిన్నెలో నీరు పోసి కలుపుకోవాలి. తర్వాత తెల్లటి వస్త్రాన్ని నీటిలో ముంచి కొద్దిసేపు నీటిని పిండి ఆరేవేయాలి. ఆ వస్త్రాన్ని తీసుకొని 4 మూలల 4 కుంకుమ బొట్లు పెట్టి, అలాగే వస్త్రం మధ్యలో కుంకుమ బొట్టు పెట్టి అక్కడ కుంకుమతో వెంకటేశ్వర స్వామి తిరునామాన్ని తీర్చిదిద్దాలి. వస్త్రాన్ని ఒక పీట మీద పరిచి ఆ వస్త్రంలో 7 ఎండు ఖర్జూరాలు, 7 యాలకులు, 7 లవంగాలు ఉంచి ఆ తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి. ఆ తర్వాత అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు కూడా వేయాలి. ఆ తర్వాత 11 లేదా 21 లేదా 54 లేదా 108 లేదా 111 లేదా 116 లేదా 516 రూపాయి నాణాలు ఆ వస్త్రంలో ఉంచాలి. లేకపోతే 3 దోసిళ్ళ రూపాయి నాణాలు అందులో వేయవచ్చు. పైన చెప్పినన్ని వేసి వస్త్రాన్ని మూట కట్టాలి. 3 ముడులు వేసి మూట కట్టాలి. ఇలా 3 ముడులు వేసేటప్పుడు మీ మనసులోని కోరిక చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత మూట మీద పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టాలి. ఆ మూట పై భాగంలో వెంకటేశ్వర స్వామి తిరునామాన్ని కుంకుమతో తీర్చిదిద్దాలి. ఇప్పుడు మూటను ప్లేట్లో ఉంచి వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు ఉంచి దీపం సమర్పించాలి. ఆ తర్వాత వెంకటేశ్వర నామాలు, వీలైతే గోవింద నామాలు